శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ పరిహారాలు చేసుకోవాలో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులకైతే ఖచ్చితంగా శ్రమకు తగిన విజయం లభిస్తుంది, మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. నిరుద్యోగులకి అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో మంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు, ధనాన్ని ఎక్కువగా కూడబెట్టుకోగలుగుతారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలుగుతారు. రావలసిన ధనం కూడా సకాలంలో వసూలు అవుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇంతకుముందు బంధువులతో కానీ మిత్రులతో కానీ విభేదాలు ఉంటే ఆ విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. బంధువుల్లో సఖ్యత పెరుగుతుంది, మిత్రులతో సఖ్యత చేకూరుతుంది. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల కీలకమైన వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం ఉంది. అంటే మేషరాశి స్త్రీలకైనా మేషరాశి పురుషులకైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ధనలాభం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంఘంలో కూడా ఉన్నత స్థితి పొందగలుగుతారు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. సాంఘికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా వివాహమైన వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. సంతానం ఉన్న మేషరాశి వాళ్ళు మీ సంతానం సక్సెస్ వల్ల కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి మాత్రం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు వస్తాయి. అటువంటప్పుడు భార్య కానీ భర్త కానీ ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే ఆ చిన్న చిన్న మాట పట్టింపులు కూడా తొలగింపజేసుకొని అన్యోన్యత పొందవచ్చు. మొత్తం మీద మేషరాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 5, 9, 16, 18, 25, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 7, 11, 14, 20, 22, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వీలైనప్పుడల్లా ఆగస్టు నెలలో శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించడం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు పఠించడం ద్వారా ఆగస్టు నెల మొత్తం మేషరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అన్ని విధాలుగా యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాలు సాధించగలుగుతారు. అంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. శ్రమ కూడా దానికి తోడైతే ఇంకా బ్రహ్మాండమైన సక్సెస్ విద్యార్థుల్ని వరిస్తుంది. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు ఆగస్టు నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో కూడా రూపాయి లాభం అనుకున్న చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. అంటే అన్ని విధాలుగా విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలునే. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా అధికారుల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఇంతకు ముందున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఆ పరిష్కార మార్గాల ద్వారా సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. హుందాగా ఉంటారు. హుషారుగా జీవనాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబంలో కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులకి మనసుకు ఆనందం కలిగించే వార్తలు వింటూ ఉంటారు.
ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల ధనలాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొత్తది కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే నూతన పరిచయాల వల్ల కష్టసాధ్యం అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాంటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాలు బాగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఉద్యోగులకైతే బ్రహ్మాండమైన అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. అన్ని రంగాల వారికి కూడా సౌఖ్యదాయకంగా ఉంటుంది. ఆదాయానికి అసలు లోటే ఉండదు. ధనాన్ని బాగా దాచిపెట్టుకుంటారు. సాంఘికంగా పరపతి, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరిగి వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 7, 11, 18, 20, 21, 28, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 9, 14, 16, 23, 25. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. వృషభ రాశి వాళ్ళు తిరుగులేని విధంగా ఆగస్టు నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎక్కువగా పూజించాల్సిన దైవం లలిత అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వీలైనప్పుడు లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ఓం శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో మిథున్ రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితే వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు మిథున రాశి ఉద్యోగస్తులకు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం బాగుంటుంది. వ్యాపారంలో చక్కగా లాభసాటిగా అదృష్టాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. అంటే చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఫలితాలనే మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిగింపజేస్తాయి. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో మాత్రం ఉపశమనం లభిస్తుంది. ఇంతకు ముందు ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉంటే గనక మిథున రాశి వాళ్ళు ఆగస్టు నెలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికి వస్తూ ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంతకు ముందు ఆపేసినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టి విజయం సాధించే అవకాశం మిథున రాశి వాళ్ళకి బలంగా ఉంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఇతరులను కూడా ఆనందింపజేసే విధంగా వాళ్ళకి తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఇంతకుముందు కుటుంబంలో విభేదాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారుతుంది. భార్యాభర్తలు ప్రతి విషయం కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా మిథున రాశి దంపతులు చర్చలు లేకుండా వాదులాడుకుని నిర్ణయాలు తీసుకుంటే ఆగస్టు నెలలో మాత్రం చర్చించుకొని ఇద్దరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నిర్ణయాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. దంపతులు చర్చలు చేసుకుని తీసుకునే నిర్ణయాలు అద్భుతమైన విజయాలను కూడా కలిగింపజేస్తాయి. అలాగే ఆగస్టు నెలలో నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మంచి లాభాలను కలిగింపజేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మాత్రం ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఉద్రేకాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి అవసరం. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి. చాలా కాలంగా కోర్టు వ్యవహారాల్లో తిరుగుతున్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చక్కటి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఆగస్టు నెల మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో అదృష్టం కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు మిథున రాశి వాళ్ళకి 3, 5, 9, 14, 20, 22, 23, 30 ఈ తేదీల్లో చక్కటి అనుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంటుంది. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 7, 11, 16, 18, 19, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోవటం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు పఠించినట్లయితే కనీసం 21 సార్లు మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు శ్రమతో కూడిన విజయాలు పొందుతారు.
నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చేస్తున్న అన్ని రంగాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఇంతకు ముందు కంటే కూడా విపరీతంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పై అధికారులు ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉండే యోగం ఉంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దేవాలయానికి విరాళాలు ఇవ్వటం, తీర్థయాత్రలు ప్రారంభించటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, ఇలాంటివి చేయటం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం తొందరగా ఆగస్టు నెలలో కలిసి వస్తుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే నూతన పరిచయాలు కూడా చక్కటి లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల చాలా వరకు సమస్యల నుంచి కర్కాటక రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న వాళ్ళు వాళ్ళ సక్సెస్ చూసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. కర్కాటక రాశి పురుషులైనా, కర్కాటక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. మొండి బాకీలు కూడా చాలా సులభంగా వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థంలో మాత్రం కొంచెం అప్పుడప్పుడు శిరో సంబంధమైన, నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ ద్వితీయార్థంలో అటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. చాలా చక్కగా ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో సంపూర్ణంగా సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 7, 11, 16, 23, 24, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 2, 9, 14, 18, 20, 21, 28, 29, 30. ప్రతికూల తేదీల్లో ఏ పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. శివారాధన ఎక్కువగా చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దారిద్ర్య దహన శివ స్తోత్రం కానీ, శివ పంచాక్షరి స్తోత్రం కానీ వీలైనప్పుడల్లా స్మరించుకుంటే మంచిది. అలాగే ఈశ్వరుడికి ప్రతిరోజు ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవటం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఆగస్టు నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. మనశ్శాంతి ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి తొలగింపజేసుకుంటారు. శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోగలుగుతారు. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధుల తీవ్రత తగ్గుతుంది. శిరోబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. కావలసినటువంటి వాళ్ళ దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఎవరైతే మిమ్మల్ని అవమానించి వెళ్ళిపోయారో, మీ మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అయిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆగస్టు నెలలో దగ్గర అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పెద్ద మొత్తంలో తీసుకున్నటువంటి రుణాలను చెల్లించగలుగుతారు. రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. అవసరానికి ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. సోదరులతో సమన్వయం పెరుగుతుంది. సోదరులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. అలాగే నిద్రలేమి సమస్యను అధిగమించగలుగుతారు. ఇంతకుముందు నిద్ర సరిగా పట్టకపోవటం ఇలాంటి ఇబ్బందులున్నా వాటి నుంచి తొందరగా బయటపడతారు. చక్కటి నిద్రను పొందగలుగుతారు. నిద్రా సౌఖ్యం వస్తుంది. కుటుంబంలో విరోధాలన్నీ సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందదాయకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి. శరీరానికి ఎప్పుడూ కూడా సౌఖ్యం అనేది లభిస్తూ ఉంటుంది. ధన నష్టం మాత్రం అప్పుడప్పుడు ఉంటూ ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకుల నుంచి బయటపడి వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. మనసుకు ఉన్నటువంటి దుఃఖము, చింత, బాధ అన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. మానసికంగా చక్కటి ప్రశాంతతను సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. సింహరాశి వాళ్ళకి మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెల మొత్తం కూడా చక్కటి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 7, 8, 9, 14, 18, 25, 26, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు 3, 4, 5, 11, 16, 20, 22, 23,
30, 31 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఎక్కువగా హనుమంతుడిని పూజిస్తే ఆగస్టు నెలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈశ్వర దర్శనం కూడా ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. ప్రతిరోజు కూడా శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, రామాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. స్తోత్రాల పరంగా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రము, రామరక్షా స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా సింహరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఆగస్టు నెలలో కన్యారాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలు మొత్తం కూడా అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అంటే హార్డ్ వర్క్ చేయటం ద్వారా మంచి ర్యాంకులు పొందగలుగుతారు. నిరుద్యోగులకు కూడా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభిస్తుంది. మంచి ప్యాకేజ్తో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన మేరకు లాభాలను పొందగలుగుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఉద్యోగం ఉన్నవారికి, వ్యాపారస్తులకి, వీరందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. ఏ పని ప్రారంభించినా అందులో సులభంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. ఇబ్బందులు ఏవి ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే బంధుమిత్రులతో ఉన్న విరోధాలన్నీ కూడా సమసిపోతాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. అపనిందలు, అవమానాలు వీటన్నిటి నుంచి చాలా చక్కగా బయటపడగలుగుతారు. నలుగురు చూసి నమస్కరించే స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగులకైతే బదిలీలు, స్థానచలనాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్తో కూడిన మంచి ట్రాన్స్ఫర్ యోగం అనేది ఉద్యోగస్తులకు ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఒక్కొక్కసారి మాత్రం నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నమ్మకం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరిని పూర్తిగా నమ్మకుండా నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మంచిది. ఈ ఒక్క విషయంలోనే జాగ్రత్తలు పాటించాలి. మానసికంగా ఉన్న అశాంతిని తొలగింపజేసుకుంటారు. ఖర్చులు కూడా ప్రథమార్థంలోనే ఉంటాయి. అంటే 15వ తేదీ వరకు ఉంటాయి. తర్వాత క్రమక్రమంగా ఖర్చుల నుంచి కూడా బయటపడగలుగుతారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 2, 3, 9, 11, 12, 16, 20, 28, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే తేదీలు 5, 6, 7, 14, 18, 23, 24, 25. అలాగే అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకుండా ఉండటంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. వీలైనప్పుడల్లా ఆగస్టు నెలలో మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు వినటం ద్వారా కూడా చాలా వరకు సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో తులారాశి వాళ్ళ మాటకు ఎదురుండదు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా అధికారాన్ని చలాయించగలుగుతారు. సమాజంలో పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. అన్ని చోట్ల ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన విజయాలు తులారాశి వాళ్ళు ఆగస్టు నెలలో సాధించగలుగుతారు. అన్ని రంగాల వారికి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన రాణింపు ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా రూపాయి లాభం ఆశించిన చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా విశేషమైన లాభం చేకూరుతుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా చాలా సులభంగా బయటపడగలుగుతారు. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యను అధిగమించగలుగుతారు. మీకు ధనం ఇవ్వవలసిన వాళ్ళే ఇవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త పనులన్నీ ప్రారంభిస్తారు. ఆ పనుల పరంగా కూడా మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. భూములు కొనటం, అమ్మటం, గృహాలు కొనటం, అమ్మటం, వీటి వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. గృహయోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఆగస్టు నెలలో అనుకూలిస్తాయి. అలాగే ఇతరుల విషయంలో ఒక్కొక్కసారి జోక్యం చేసుకోవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ప్రమేయం అనేది ఇతరుల విషయాల్లో లేకుండా చూసుకోండి. మీ ప్రమేయం అవసరం అనుకున్నప్పుడే ఇతరుల విషయాల్లో కలగజేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే రాజకీయ నాయకులను కలుసుకుంటారు. సమాజంలో అండదండలు పెంపొందింపజేసుకుంటారు. పలుకుబడి పరపతి ఉన్నటువంటి వ్యక్తులుగా ఆగస్టు నెలలో ఎదగగలుగుతారు. గురువులను కూడా కలుసుకుంటారు. గురుబలాన్ని పెంచుకుంటారు. గురువుల ఆశీర్వాద బలం వల్ల కూడా ఆగస్టు నెలలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. తులారాశి పురుషులు, తులారాశి స్త్రీలు ఎవరైనా సరే ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వివాహమైన తులారాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. సంతానం ఉన్న తులారాశి వాళ్ళైతే సంతానం సక్సెస్ వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా మనోధైర్యంతో చొచ్చుకుపోతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి కష్టసాధ్యమైన పనుల్లో కూడా అవలీలగా విజయాలు సాధించగలుగుతూ ఉంటారు. సోదర మూలక లాభాలు ఉంటాయి. తులారాశి వాళ్ళకి బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ వల్ల మంచి లాభం చేకూరుతుంది. అలాగే సోదరుల యొక్క ప్రత్యేకమైన సహాయ సహకారాల వల్ల అన్ని పనుల్లో కూడా ధనపరంగా ఎక్కువ లాభాలు పొందగలుగుతూ ఉంటారు. అలాగే ధనం కూడా వ్యయం చేస్తూ ఉంటారు. ధనం బాగా రావటం వల్ల ఖర్చు కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు కొద్దిగా ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం అవసరం. మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెలలో తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. అసలు వ్యతిరేకత ఏముండదు. పట్టిందల్లా బంగారంలో అద్భుతమైన విజయాలు పొందుతారు. ఆగస్టు నెలలో తులారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూలించే తేదీలు 3, 4, 5, 11, 13, 14, 18, 23, 30, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళకి ఆగస్టులో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 8, 9, 16, 20, 25, 27, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఎక్కువగా శివారాధన చేయాలి. ఈ ఆగస్టు నెలలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే దారిద్ర్య దహన శివస్తోత్రం కానీ శివ పంచాక్షరి స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయండి. రోజు కూడా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా తులారాశి వాళ్ళు ఆగస్టు నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కష్టపడితే ఇంకా అద్భుతమైన ర్యాంకులు మీ సొంతం అవుతాయి. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఊహించిన దానికంటే ఎక్కువగానే లాభాలు పొందగలుగుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు ఆగస్టు నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఒక్కసారిగా అభివృద్ధి సాధించటం వల్ల మనోధైర్యం, ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెంచుకోగలుగుతారు. ఆదాయానికి అసలు లోటే ఉండదు. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. సమస్యలన్నీ కూడా చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా అవలీలగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి వృశ్చిక రాశి వాళ్ళు విజయాలు పొందగలుగుతారు. అలాగే నూతన వాహన ప్రాప్తి యోగం ఉంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి సంఘటనలు జీవితాన్ని అద్భుతంగా మలుపు తిప్పుతూ ఉంటాయి. ఉద్యోగులకి కొంతమందికి బదిలీలు ప్రమోషన్తో కలిసి వస్తాయి. అంటే కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఇంక్రిమెంట్తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల పరంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో అప్పుడప్పుడు కింద పడటం, చిన్న చిన్న శారీరక గాయాలు ఇటువంటివి ఏర్పడటం లాంటివి
జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో మాత్రం భద్రత పాటించడం అవసరం, అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి కోపం వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 6, 7, 14, 15, 16, 20, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే తేదీలు 1, 2, 3, 9, 10, 11, 18, 23, 28, 29, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తే ఆగస్టు నెలలో సానుకూల ఫలితాలు తొందరగా వస్తాయి. ప్రతిరోజు దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ వినే ప్రయత్నం చేయండి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఇలా దుర్గాదేవిని పూజించడం ద్వారా ఆగస్టు నెలలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా తొలగింపజేసుకుని వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి అన్నింటా జయం, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే హై ప్యాకేజ్ జాబ్లు వస్తాయి. వ్యాపారస్తులు బిజినెస్లు స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే అన్ని పనుల్లో అన్నింటా జయమని చెప్పుకోవాలి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా చాలా చక్కగా ఆగస్టు నెలలో బయటపడగలుగుతారు. ధనుస్సు రాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. మనస్సుకు ధైర్యం కలిగింపజేసే విధంగా ఆర్థిక లావాదేవీలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఏ పనైనా సరే మనోధైర్యంతో ఆగస్టు నెలలో నిర్వహించి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే గత నెలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. ఇల్లంతా కొత్త వస్తువులతో నింపటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మాత్రం స్నేహితులతో కలిసి ధనాన్ని దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయానికే కోపం తెచ్చుకోవటం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అలకలు రావటం ఇట్లాంటివి మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినప్పటికీ తొందరలోనే వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇవి పెద్ద సమస్యలుగా మారవు, ఆదిలోనే తప్పిపోతూ ఉంటాయి. అయితే ఆ చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు అవి కూడా రాకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. కేవలం కోపాన్ని అదుపులో ఉంచుకోవటం, జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం లాంటివి చేస్తే పెద్దగా ఇబ్బందులు ఏం లేకుండా తలపెట్టిన ప్రతి పనిలో కూడా ధనుస్సు రాశి వాళ్ళు ఆగస్టు నెలలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 7, 8, 9, 16, 17, 18, 23, 28 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు ధనుస్సు రాశి వాళ్ళకి 3, 4, 5, 11, 13, 14, 20, 25, 30, 31 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రధానంగా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆగస్టు నెలలో శనివారాలు వెళ్ళండి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోవటం అనేది ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిగింపజేస్తుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఆగస్టు నెలలో వచ్చే శనివారాలు వినటం ద్వారా కూడా ఇంకా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో పూర్తిగా మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు. పోలీసు సంబంధించినటువంటి కేసులు ఏవైనా ఉంటే ఆ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కష్ట నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. కేవలం వ్యక్తుల్ని నమ్మి షూరిటీ సంతకాలు చేయటం లాంటి వాటికి మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాటి వల్ల మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగులకైతే మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. సంతానం గురించిన శుభవార్తలు వింటారు, అవి మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి చక్కటి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఆగస్టు నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్క ధనం వ్యయం విషయంలో మాత్రం మకర రాశి వాళ్ళు కొన్ని ప్రణాళికలు వేసుకొని దాని పరంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఊహించని విధంగా అదృష్టం కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ కూడా ఆగస్టు నెలలో తొలగిపోతాయి. కష్టాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. దానివల్ల ఒక్కసారిగా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే స్త్రీల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో సానుకూల ఫలితాలే ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూలించే తేదీలు 3, 9, 10, 11, 18, 19, 20, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల ఫలితాలు ఇచ్చే తేదీలు 1, 5, 7, 8, 9, 14, 15, 16, 23, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మకర రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఆగస్టు నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా కూడా ఆగస్టు నెల మొత్తం మకర రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో గ్రహస్థితులన్నీ కూడా పూర్తిగా అనుకూలించటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో కూడా కుంభరాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఏ పని ప్రారంభించినా విఘ్నాలు అనేవి లేకుండా, తిరుగు లేకుండా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అపజయం అనే పదం వినిపించకుండా పనులన్నింటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి విజయాలను అందిపుచ్చుకునే యోగం ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు ఏవైనా అపవాదులు వచ్చినా, అవమానాలు వచ్చినా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. సమాజంలో, కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవించే స్థాయి పెరగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రులతో ఉన్న విరోధాలు సమసిపోతాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామికి ఇంతకు ముందు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా క్రమక్రమంగా ఉపశమనాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఎక్కువగా ఉంది. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. అదేవిధంగా భయాందోళనలు కలిగింపజేసే సంఘటనలన్నీ కూడా తొలగిపోవటం వల్ల ఆగస్టు నెల మొత్తం ఎల్లప్పుడూ మానసికంగా ప్రశాంతతను కలిగి ఉంటారు. అలాగే ధన వ్యయం అనేది కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటారు. ముందుగా కొద్దిగా ధన వ్యయం ఉన్నప్పటికీ ద్వితీయార్థం వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం ధన వ్యయాన్ని తగ్గింపజేసుకొని ధనాన్ని ఎక్కువగా కూడబెట్టుకోగలుగుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే ఏం మాట్లాడినా సరే సమాజంలో కానీ కుటుంబంలో కానీ కుంభరాశి వాళ్ళని అందరూ గౌరవిస్తారు. నలుగురు చూసి నమస్కరించే విధంగా జీవితంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఏ విషయమైనా సరే తొందరపాటు లేకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో సంపూర్ణంగా లాభాలు చేకూరతాయి.
ప్రథమార్థమే అద్భుతంగా ఉందంటే ద్వితీయార్థం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో తిరుగులేని విధంగా రాశి ఫలితాలు చక్కటి అనుకూలతను కలిగింపజేస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 9, 10, 11, 18, 19, 20, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 7, 8, 9, 14, 15, 16, 23, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కుంభరాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఈ ఆగస్టు నెలలో వచ్చే శనివారాలు నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులు ఇచ్చి అష్టోత్తర పూజ చేయించుకుంటే మంచిది. దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేకుండా కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని, హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా కూడా కుంభరాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళకి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కార్యక్రమం ఏది ప్రారంభించినా సరే ఆ పనిలో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ఇంతకు ముందు నెలల్లో ఏవైనా పనులు ప్రారంభించి మధ్యలో విఘ్నాలు వచ్చి ఆ పనులు ఆపివేసి ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే చేస్తున్న ప్రతి పనికి కూడా తగినంత ప్రయోజనాన్ని కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా పెరగటం వల్ల ఖర్చుల వల్ల పెద్దగా ఇబ్బందులకు లోనుకారు. అయినప్పటికీ కూడా ధనాన్ని ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. సమయానికి ఏదో ఒక విధంగా ధనం అనేది అద్భుతంగా కలిసి వస్తున్నప్పటికీ కూడా డబ్బు ఖర్చు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం గురించిన శుభవార్త వింటారు. కొత్తగా వివాహమైన వాళ్ళకి సంతాన యోగం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. సంతానం ఉన్న మీనరాశి వాళ్ళకి సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటం వల్ల ఆనందం పొందే యోగం ఉంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి. సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో గౌరవిస్తారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటం, ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అవగాహన పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు అనేవి ఏవీ లేవు. అలాగే మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 7, 14, 15, 16, 23, 24, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 9, 10, 11, 18, 19, 20, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మీనరాశి వాళ్ళు ఆగస్టు నెలలో కాళికా అమ్మవారిని కానీ, నరసింహస్వామిని కానీ, కాలభైరవుని కానీ వీలైనప్పుడల్లా దర్శనం చేసుకుంటే సానుకూల ఫలితాలు చేకూరతాయి. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని 3 సార్లు లేదా కనీసం ఒకసారి వింటే మంచిది. అలాగే ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించడం ద్వారా కూడా మీనరాశి వాళ్ళు కష్టాలలోకి వెళ్లకుండా సంపూర్ణంగా శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆగస్టు నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధానంలో కొబ్బరికాయకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, అడ్డంగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, ముక్కలు ముక్కలుగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో,
కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి ఫలితం వస్తుందో, కుళ్ళినప్పుడు ఏం చేయాలో, కొబ్బరికాయకు సంబంధించిన అన్ని రహస్యాలను చెప్పే విజ్ఞానాన్ని నారికేళ ఫలశాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ నారికేళ ఫలశాస్త్రములో కొబ్బరికాయకు సంబంధించి చెప్పిన విషయాలు పరిశీలిస్తే, సమభాగేన స్ఫుటితం నారికేళం శుభప్రదం ధనధాన్య సమృద్ధి స్యాత్ కార్యసిద్ధిర్న సంశయ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సమభాగాలుగా పగిలితే, అంటే రెండు చిప్పలు కూడా సమానంగా వచ్చేలాగా కొబ్బరికాయ పగిలినట్లయితే అది శుభాలను కలిగింపజేస్తుంది, ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది, తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చని ఈ శ్లోకం మనకు చెబుతోంది. కాబట్టి ఎప్పుడైనా అందరూ కొబ్బరికాయ కొట్టేటప్పుడు సరిగ్గా రెండు భాగాలు కూడా సమానంగా పగిలేలాగా కొబ్బరికాయ కొట్టండి, అది మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు రెండు భాగాలు, రెండు చిప్పలు కూడా అడ్డంగా రాకుండా నిలువుగా పగిలినట్లుగా వస్తాయి. కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఫలితం ఎలా ఉంటుందో నారికేళ ఫలశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఊర్ధ్వరేఖాయుతం చేత్ స్యాత్ పుత్రలాభం వినిర్తిసేత్ వంశవృద్ధి భవేత్ తత్ర దేవతానుగ్రహం తథా అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అది నిలువుగా పగిలితే దాన్ని ఊర్ధ్వరేఖ అనే పేరుతో పిలుస్తారు. కొబ్బరికాయ ఊర్ధ్వరేఖలాగా పగిలింది అంటారు. అటువంటప్పుడు అది వంశాభివృద్ధికి సంకేతము. అంటే కొబ్బరికాయ నిలువుగా పగలటం మంచిదే, తరతరాలుగా వంశము ఉద్ధరింపబడుతుంది, పుత్ర సంతాన ప్రాప్తి యోగము చేకూరుతుంది. వంశంలో మగ సంతానం అనేది ఉండటానికి కొబ్బరికాయ నిలువుగా పగలటం అనేది సహకరిస్తుందని నారికేళ ఫలశాస్త్రం చెప్తోంది. కాబట్టి నిలువుగా పగలటం మంచిదే. దేవతానుగ్రహం తొందరగా లభించడానికి కూడా నిలువుగా పగలటం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్క పెద్దదిగా, ఒక ముక్క చిన్నదిగా అలా కూడా పగులుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి 2-3 ముక్కలు వచ్చేటట్లుగా కూడా కొబ్బరికాయ పగులుతూ ఉంటుంది. అలా పగిలితే దాన్ని బహుదా స్ఫుటితం అనే పేరుతో పిలుస్తారని నారికేళ ఫలశాస్త్రం చెప్తోంది. ఈ బహుదా స్ఫుటితం వల్ల ఏం జరుగుతుందంటే, బహుదా స్ఫుటితం చైవ మనోవ్యాధిం ప్రయచ్చతి శాంతిం కుర్యాత్ ప్రయత్నేన విఘ్న నివారణాయచ అంటుంది శాస్త్రం. అంటే కొబ్బరికాయ ఎప్పుడైనా సరే ముక్కలుగా పగిలితే, 2 లేదా 3 ముక్కలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా పగులుతూ వచ్చినా, ఒక 3 ముక్కలు అట్లా పగులుతూ వచ్చినా, అటువంటప్పుడు అది కొంత మానసిక అశాంతిని సూచిస్తుందని ఈ శ్లోకం చెప్తుంది. పనుల్లో కూడా విఘ్నాలు కలిగింపజేస్తుందని ఈ శ్లోకం చెప్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసుకొని చక్కగా 2 భాగాల్లాగా పగిలేటట్లుగా కొట్టాలి. అడ్డంగా కానీ నిలువుగా కానీ ఎలాగైనా సరే 2 భాగాలుగా సమభాగాలుగా పగిలేటట్లుగా కొబ్బరికాయ కొట్టడం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే నారికేళ ఫల విజ్ఞానంలో ఇంకా కొబ్బరికాయ గురించి ఏం చెప్పారంటే, ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్ళిపోయి ఉంటుంది, దాన్ని దూషిత ఫలము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన కొబ్బరికాయని దూషిత ఫలం అనే పేరుతో పిలుస్తారని నారికేళ ఫలశాస్త్రం చెప్తుంది. ఈ దూషిత ఫలం గురించి శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఏంటంటే, దూషితం నారికేళం చేత్ దోషం తత్ర నవిద్యతే క్షాళయిత్వా పునర్దద్యాత్ సర్వదురిత శాంతయే అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన దోషము కొట్టిన వాళ్లకు ఉండదు, ఆ కాయకి మాత్రమే ఉంటుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోతే దిగులు పడక్కర్లేదు, ఎందుకంటే ఆ దోషము కొట్టిన వాళ్ళకి రాదు, ఆ కాయకే ఉంటుంది అని ఈ శ్లోకం చెప్తోంది. అప్పుడు ఏం చేయాలంటే, ఇంకొక కొబ్బరికాయ తెచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత దైవానికి సమర్పించాలి అని ఈ శ్లోకం చెప్తోంది. కుళ్ళిన కొబ్బరికాయ వస్తే చాలా మంచిది, దృష్టి దోషం కూడా తొలగిపోతుందని ఈ శ్లోకం చెప్తోంది. చక్కగా ఇంకొక కొబ్బరికాయ కొట్టి దైవానికి నివేదించాలి, అంతేగాని ఈ దూషిత ఫలం కుళ్ళిపోవటం దోషం కాదు. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల నీళ్లు ఉండవు, నీళ్లు లేని కొబ్బరికాయ కొడితే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. నీళ్లు లేని కొబ్బరికాయ ఎప్పుడు కూడా పూజల్లో కొట్టకూడదు. నీళ్లు లేని కొబ్బరికాయ, ఎండిపోయిన కొబ్బరికాయను కురిడీకాయ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని హోమాల్లో పూర్ణాహుతిలో వినియోగిస్తారు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం తెలియక కొడితే దోషం లేదు. అంటే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో నీళ్లు లేవు అనుకోండి, మనకు దోషమేం అంటదు. మనకి తెలిసి కూడా ఎండిపోయిందేమో అన్న అనుమానం ఉన్నప్పుడు కొడితేనే
దోషం వస్తుందని నారికేళ ఫలశాస్త్రం చెప్తుంది. కాబట్టి కొబ్బరికాయ ఎండిపోయిందని ఏమాత్రం అనుమానం ఉన్నా కొట్టకండి, అప్పుడు మీకు ఎలాంటి దోషము ఉండదు. ఒకవేళ మీకు తెలియకుండా ఎండిపోయిన కొబ్బరికాయ కొట్టినా దోషం ఉండదు, మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ కొడితే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొబ్బరికాయ కొట్టే సమయంలో ఒక్కొక్కసారి ఆ కొబ్బరి నీళ్ళు వచ్చి చిమ్మి మన మీద పడుతూ ఉంటాయి. అలా పడటం అనేది ధనయోగానికి సంకేతం అని కూడా నారికేళ్ల ఫల విజ్ఞానం చెప్తోంది. మనం కొబ్బరికాయ కొట్టగానే నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ పోస్తాం, కానీ కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ నీళ్లు చిమ్మి మన మీద పడతాయి. అలా నీళ్లు చిమ్మి మన మీద పట్టడం కూడా మంచిదే, ధనయోగాన్ని కలిగింపజేస్తుందని శాస్త్రం చెప్తోంది. అలాగే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకటి బాగా చిన్న ముక్క ఇంకొకటి బాగా పెద్ద ముక్కలాగా పగిలితే మాత్రం మనస్సులో కోరికలు నెరవేరటానికి కొంత సమయం పడుతుందని శాస్త్రం చెప్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు 2 ముక్కలు సమానంగా పగిలేలా కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ మధ్యలో పువ్వు రావటం అనేది ఆకస్మిక అదృష్టానికి సంకేతమని నారికేళ ఫల విజ్ఞానం చెప్తోంది. ఆకస్మిక ధనలాభానికి అది సంకేతం. అందుకే ఎప్పుడైనా సరే పూజల్లో కానీ ఇతర శుభ కార్యక్రమాల్లో కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు కొట్టిన వెంటనే అది పగిలిన వెంటనే మధ్యలో మీకు పువ్వు కనిపిస్తే మాత్రం అనుకోకుండా హఠాత్తుగా త్వరలో మీకు ధనం రాబోతోందని అర్థము. ఆకస్మిక ధన ఆగమనానికి ఆకస్మిక అదృష్టానికి కొబ్బరికాయ కొట్టినప్పుడు మధ్యలో పువ్వు రావటం సంకేతం అని నారికేళ ఫల విజ్ఞానం తెలియజేస్తోంది. ఇలా కొబ్బరికాయను ప్రత్యేకమైన విధి విధానాలతో పూజల్లో ఉపయోగించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఫలితాలతో పాటు పరిహారాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.